First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ముఖ్యమంత్రికి విశ్వాసంగా ఉండాలంటే బీసీల మాట మాట్లాడితే విశ్వాసంగా ఉంటాడా? పార్టీ తీసుకున్న లైనే అది. పార్టీ తీసుకున్నటువంటి లైన్ నువ్వు ఆల్రెడీ చెడగొట్టి పెట్టినావు. ఇక్కడ తెలీదా అధిష్టానానికి? తెలిసింది కాబట్టి రీసర్వేకి ఆదేశించింది, తెలిసింది కాబట్టి దాని మీద ఒక కమిటీ వేసింది. మీరన్న అవకతవకలు ఇవన్నీ సెట్ అయిపోతాయంటారా? దాంతో రీసర్వే కావచ్చు, కమిటీ కావచ్చు, వీటన్నిటితో కావు. ఏం జరగాలి? బీసీల ప్రభుత్వం రావాలి. బీసీల ప్రభుత్వం నెక్స్ట్ కాబోయే సీఎం బీసీఏ బరాబర్ అవుతాడనేది టీపీసీసీ చీఫ్ చెప్తున్నారు. బరాబర్ అవుతాడు. అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అనేది హ్యాపీ. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని ఇక చాలయా, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మేము బీసీ ముఖ్యమంత్రిని పెడతామంటే ఇంకా హ్యాపీ కదా. కాకుండా మళ్ళీ ఇంకో కండిషన్, ఈ 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, నెక్స్ట్ బీసీఏ అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అనే మాట. అంటే ఇప్పుడు ఒక యుద్ధానికి పోయేటప్పుడు నువ్వు ఓడిపోతాను, ఎవరైనా యుద్ధానికి పోతారా? గెలుస్తామనే పోతాం. సహజంగా పార్టీలు ప్రతిసారి మేము ఎన్నికల్లో గెలవబోతున్నామనే చెప్తాయి, కానీ గెలవరు. అన్ని పార్టీలు గెలవు, ఎవరో ఒకరే గెలుస్తారు. ఇక్కడ వాదానికి పార్టీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ 5 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలు, 1 బీఆర్ఎస్ పార్టీ భర్తీ చేసుకుంటే 3 బీసీలకు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డది, 1 ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తే మేము బీసీలకు ఇవ్వాము, ఓసీలకు ఇస్తామంటే బీసీలంతా ఓడగొట్టి ఇంటికి పంపించారు. సో ఇవాళ ప్రభుత్వం రాష్ట్రంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్రభుత్వం పార్టీల విధానాలు కూడా మారుతూ ఉన్నాయి. అనివార్యమనే పరిస్థితి. అనివార్యంగానే లేకపోతే ఇప్పుడు ఈ బీసీ వాదము, ఈ ఉద్యమాలు ఇవన్నీ లేకపోతే వీళ్ళకెందుకు ఇస్తారండి? అవి తీసుకుపోవడానికి వేరే వాళ్ళు ఉంటుండే. కానీ ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అనివార్యతను ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయగలిగినాం. అంటే సాటిస్ఫాక్షన్ ఎక్కడికి లేదు. ఇప్పుడు మండల్లో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 40 మందిలో 29 మంది అప్పర్ కాస్ట్, 29 మంది, ఒక 9 మంది ఏమో బీసీలు ఉన్నారు, ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీ ఉంది. ఇప్పుడు 29 మందిలోంచి ఒక 3 బీసీలు వచ్చినారు, 2 ఎస్సీ ఎస్టీ వచ్చినారు. అంటే కొంత కోటా భర్తీ అవుతా ఉంది. ఒక్క ఎమ్మెల్సీలే రెడ్లు 16 మంది ఉన్నారు. వాళ్ళు ఉండాలి, వాళ్ళకు వాస్తవానికి రావాల్సింది ఒకటే ఎమ్మెల్సీ రావాలి, వాళ్ళు 16 ఉన్నాయి. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్ల కోసం పోరాటం జరిగింది, లేకుంటే ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం జరిగింది. రాజకీయంగా నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్సీ అవ్వాలి అనేటువంటి ఆ ఉత్సాహం అనేది ఇన్నర్గా మనకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నాయకులని డెవలప్ చేసుకోగలిగాయా కుల సంఘాలు? జరిగినటువంటి పోరాటాలు అది కదా మిస్ అయింది ఇంతకాలం. ఎస్, మంచి క్వశ్చన్ అండి. దాదాపుగా ఇది ఎవరైనా అడుగుతారేమో అని చూస్తూ ఉన్నా, కానీ బీసీలలో నాయకత్వ లోపం ఉంది అనే మాట తప్పు. వాళ్ళకు అవకాశాలు అంటే ఎలక్షన్ అంటే బీఫామ్ అనుకుంటారు ప్రజలు. బీఫామ్ కాదు ఎలక్షన్ అంటే, బీఫామ్ కాదు ఎలక్షన్ అంటే ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాన్ని నీ వైపు తిప్పుకోవడం. అయితే బీఫామ్లు ఉంటేనే ఎలక్షన్లో పాల్గొనాలనేటువంటి ఒక భ్రమను ఈ ప్రజల్లో కల్పించినాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఆ బీఫామ్లు ఇచ్చేది వాళ్ళే, తీసుకునేది వాళ్ళే, కాబట్టి మనకు రావు అనేటువంటి భావనలో ఈ నాయకత్వాలు ఇవి కూడా బయటికి రాలే. ఇవాళ ప్రసన్న హరికృష్ణ ఇక్కడ కరీంనగర్ నుంచి పోటీ చేసినాడు. ఈ పార్టీలు బీఫామ్ ఇయ్యలే, కానీ 60,000 ఓట్లు సంపాదించగలిగినాడు. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఫామ్లు తీసుకున్న వాళ్ళ పేర్లు ఫస్ట్ వరుసలో ఉంటాయి, పైన 1, 2, 3 అట్లా సీరియల్లో వస్తుంది. 73 మంది పోటీ చేస్తే నాది 39వ సీరియల్ నెంబర్. ఇంత పెద్దగా ఉంటుంది బ్యాలెట్ పేపర్. వెతుక్కొని వచ్చి మరీ 1,00,000 ఓట్లు వేసిపోయినారు నాకు జనం. అంటే నేను ప్రజా అభిప్రాయాన్ని గెలుచుకోగలుగుతా ఉన్నా, బీఫామ్లను కాదు. అంటే అన్నిసార్లు బీఫామ్లు పనిచేయి, ప్రజలు మేల్కున్నారంటే బీఫామ్ల పని అయిపోతుంది. మీరు ఇప్పుడు చెప్పిన దీన్ని బట్టి తద్వారా ఇక్కడ కంక్లూజన్ చేస్తా, బీసీ నాయకత్వం లేక కాదు, బీసీలలో అనేక మంది నాయకులు ఉన్నారు. ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసి ఊకున్న నాయకులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ మళ్ళీ తెరపైకి తీసుకొస్తా ఉన్నాం. అట్లా మేము బీసీ నాయకత్వాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం.
ఆపర్చునిటీస్ దొరకలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా, వాళ్ళంతటా వాళ్ళకి అవేర్నెస్ ఉంది అంటే మీరు చెప్పినట్టుగా బీఫామ్ కాదు గెలుపొందడం అనుకున్నప్పుడు బీఫామ్ పార్టీలో ఇవ్వాలని ఏముంది, మీరు కంటెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ గతంకి ఇప్పటికీ ఒక తేడా చూడండి. నల్గొండలో పిల్లి రామరాజు యాదవ్ ఒక బీసీ, ఆయన పోటీ చేయాలంటే ఆ పార్టీలు టికెట్ ఇవ్వలే, పోయి అక్కడ కంటెస్ట్ చేసినాడు, 25,000 ఓట్లు సంపాదించినాడు. అక్కడ సూర్యాపేటలో ఒట్టే జానయ్య యాదవ్ ఉన్నాడు, ఈ పార్టీలో ఆయన బహిష్కరిస్తే ఆయన పోయి అక్కడ కంటెస్ట్ చేసి 20,000 ఓట్లు సంపాదించినాడు. అక్కడ నీలం మధు ఉన్నాడు, ఆయనకు టికెట్ తిరస్కరిస్తే ఆయన పోయి పోటీ చేస్తే 40,000 ఓట్లు సంపాదించినాడు. వీళ్ళంతా ఎవరు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళే కదా. ఇట్లా కొన్ని వందల మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లని పార్టీలే కావాలని అక్కడ పెడతాయి అనేది, ఓట్లు చీలడానికో వ్యతిరేక ఓట్లు మా వైపు రావడానికనో ఆ కాన్సెప్ట్ అనే దాంతోనే ఇలాంటి క్యాండిడేట్లు ఉన్నారు. అది తప్పు, అది తప్పు. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు. అది ఇవాళ ప్రాణాలు పోయినా పర్వాలేదని కొట్లాడుతున్న బీసీ బిడ్డలు పోటీ చేసినటువంటి స్థానాలు ఇవన్నీ. సో అంత పార్టీలను, ఇతర పార్టీలను గెలిపించడానికి బీసీలు ఏమన్నా పావులా? అంత బుర్ర లేకుండా ఉన్నారా? ఎవరు కుట్టిరిందో పసిగట్టలేనంత తెలివి తక్కువగా ఉన్నారా? గతంలో జరిగినటువంటి ఎన్నికల యుద్ధాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధాలు వేరు. ఇప్పుడు ఒరిజినల్గా రాజ్యంలో పార్టిసిపేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో బీసీలు భాగస్వాములై కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే లాజిక్ని బట్టి చూసుకుంటే తీన్మార్ మల్లన్న కూడా 2023లో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచే ముందు 3 సార్లు కంటెస్ట్ చేశారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. సో అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యి ఎంత పోరాటం చేసినప్పటికీ, ఓట్లు సాధించుకోగలిగినప్పటికీ మీరు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మాత్రమే, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు నిలబడ్డ తర్వాత మాత్రమే గెలవగలిగారు. సో ఈ లాజిక్ని ఎట్లా చూడాలి దీన్ని? నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపియలే కాంగ్రెస్ పార్టీ బీఫామ్, మల్లన్ననే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అక్కడ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంతకంటే రెట్టింపు ఓట్లు వచ్చేటి నాకు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు? అంటే ఈ కాస్ట్ సెన్సస్ చేస్తా అని రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పారో, కాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ ఈ వర్గాలకు ఇస్తా అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన గెలవాలనుకున్నా, కాబట్టి ఆ పార్టీ కోసం వర్క్ చేసిన. రాహుల్ గాంధీని అప్రోచ్ అయ్యారా, కలిసారా? కులగణనకు సంబంధించి జరిగిన అవకతవకలు, తప్పుడు లెక్కలు ఇచ్చాము. ఏమన్నారు? అందుకే కదా మళ్ళీ సర్వేకి ఆదేశించింది. పర్సనల్గా మీకు వచ్చినటువంటి అష్యూరెన్స్ కావచ్చు, ఏం మాట్లాడారు అనేది. మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్కి సంబంధించి బైలాస్ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఏదైతే మాట చెప్పారో దాన్ని ఇక్కడ రేవంత్ సర్కార్ పట్టించుకోవట్లేదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే మాట తప్పారు అని మీరు అంటున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేవి ఉంటాయి. అది సరిపోతుందా రీసర్వే అనేది? మళ్ళీ మీకు నమ్మకం ఉందా? విషయం ఏంటంటే ఇది సరిపోదు అనే విషయాన్ని కూడా మళ్ళీ పంపించాం. మళ్ళీ దీన్ని దేనికోసం వాడుతున్నటువంటి విషయాన్ని కూడా పంపించడం జరిగింది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని నమ్మకుండా ఏకంగా రాహుల్ గాంధీ గారి ఒక సపరేట్ కమిటీ నియమించింది దీని మీద, దీన్ని అబ్జర్వ్ చేయడానికి. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన అంటూ ఉన్నాడు, పార్లమెంట్లో బీసీల ఇస్సా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ వాటా రావాలంటా ఉన్నాడు. ఆయన మాట్లాడిన ప్రతిసారి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి December 7, 2023 ఆ రోజు నుంచి December 20 ఇప్పుడు ఫిబ్రవరి వరకు రాహుల్ గాంధీ గారు అక్కడ బీసీల గురించి మాట్లాడితే ఇక్కడ లోకల్ పేపర్లో వార్త రాదు. దాని మీద రీసెర్చ్ చేసినాం మేము. రీసెర్చ్ చేసి 18 పేజీల రిపోర్ట్ తయారు చేసినాం. అంటే ఏ రోజు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఈ అంశం గురించి మాట్లాడాడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాడ్స్ తీసుకుంటున్నటువంటి పత్రికలు, మీడియా రాహుల్ గాంధీ గారి వార్తను ఎందుకు కవర్ చేయట్లేదు అనేటువంటి కోణంలో దీన్ని యాంగిల్లోకి తీసుకపోతే ఇక్కడ బీసీ అనేటువంటి టాపిక్ను ఈ పత్రికలు దాచిపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అడగాలి కదా. నాయకుడు రాహుల్ గాంధీ గారు అంత పెద్ద మాట మాట్లాడితే ఫ్రంట్ పేజీలో ఎందుకు వస్తలేదని చెప్పాలి కదా. అది చెప్పలేదు కాబట్టి మీ ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు అనేటువంటి రిపోర్ట్ను 18 పేజీల రిపోర్ట్ పంపించడం జరిగింది. ఎవరికి ఇష్టం లేదు? పత్రికలక? ప్రభుత్వానికి. ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందా వాళ్ళ మీద? నేనేమంటున్నా, ఇప్పుడు ఒక పత్రికకు యాడ్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం కొంత ఫేవర్ కోరుతుంది.